హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి జస్ట్ పీస్ఫుల్ వ్లాగ్ అనమాట. డైలీ రొటీన్, మనం డైలీ వర్క్స్ ఎలా చేసుకుంటాము ఏంటి అన్నట్టుగా చూపించాను అనమాట. పీస్ఫుల్గా వెదర్ చూసారు కదా అసలు ఎలా ఉందో. నైట్ అంతా వర్షం, పొద్దున చలిగా, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఎండగా, బట్ వెదర్ అయితే బాగుంది. సో మనకి ఇలాంటి ఎండాకాలంలో కొంచెం చల్లగా ఇలా జస్ట్ మెరుపులాగా ఇలా చల్లగా వర్షం పడితే చాలా హాయిగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి నేను ఇవాళ పాలక్ పేస్ట్తో బఠానీలు వేసి రైస్ చేశాను అనమాట. ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ లేదు, లాస్ట్ టైం మేము తినేసామన్నమాట. అది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్ బాక్స్లోకి అండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జస్ట్ 10 minutesలో చేసుకోవచ్చు. జస్ట్ మనం రైస్ చేసుకొని పెట్టుకుంటే చాలు, ఇది ఈజీగా అయిపోతుంది. జస్ట్ లైక్ పులిహోర, బీట్రూట్ రైస్ మనం ఎట్లా చేసుకుంటాం, ఇది కూడా అంతే అనమాట. పాలక్ పేస్ట్ రుబ్బేసి చేసుకోవడమే. నేను వీడియోలో పెట్టాను, షార్ట్లో ఒకసారి చూడండి, ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ వర్క్ విషయానికి వచ్చేస్తే ఇంకా ఉతికిన బట్టలనే ఆరిపోయిన తర్వాత ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అది మ్యారేజ్ తర్వాత ఎక్కువ అలవాటు అయిపోయింది, లైక్ ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. అది పెండింగ్ పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళి చేయాల్సి వస్తుంది. అదేదో మనకి ఒక పని చేస్తున్నప్పుడు సైమల్టేనియస్గా ఇంకో పని చేసుకుంటూ పని అయిపోతుంది. వేరే దాని మీద, వేరే వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు కదా. అండ్ ఈ సోఫా వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. ఐకియా లైక్ ఎవ్రీవన్ నో ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ బ్రాండ్. చాలా బాగున్నాయి అక్కడ. ఫర్నిచర్ కానీ, ఇంకా మనం డైలీ యూజ్ చేసే థింగ్స్, ఇంట్లో హౌస్ హోల్డ్ మనం లైక్ గిన్నెలు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, గ్లాసెస్ కానీ, మిర్రర్స్ కానీ, ఐ థింక్ ఎవ్రీవన్ వెళ్ళుంటారు. చాలా అంటే చాలా మంచి బ్రాండ్ అండ్ క్వాలిటీ ఉన్నాయన్నమాట. సో ఈ సోఫా మేము తీసుకున్నాము, అఫోర్డబుల్ ప్రైస్లో కూడా వచ్చేసింది. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి. అండ్ ఈ సోఫా కవర్ అయితే అక్కడ దొరకలేదు, బట్ మేము ఆన్లైన్లో ఇచ్చామన్నమాట. అక్కడ ట్రై చేసాము, బట్ ఓన్లీ సోఫా ఒక్కటే వాళ్ళు సేల్ చేస్తున్నారు అనేసి ఇది దొరకలేదన్నమాట. సో ఇవాళ మా చెట్లు చూపిస్తున్నాను. మనీ ప్లాంట్ బాగా పెరిగింది, బట్ ఈ మధ్య ఏంటంటే డ్రై అయిపోతుంది. దాన్ని మళ్ళీ కట్ చేసి నీట్గా చేయాలన్నమాట. ఇంకా పుదీనా పెట్టాను, అది కూడా క్లీన్ చేసి మంచిగా. ఇంకా పసుపు కొమ్మ కూడా నాటామన్నమాట. వెయిట్ చేస్తున్నాం దానికోసం ఎప్పుడు వస్తుందా అనేసి. ఇంకా ఈ పీస్ఫుల్ మార్నింగ్లో మీరేమేమి చేశారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా గ్రాసరీస్ అయిపోయాయి, కొన్ని ఏవైతే లేవో అవి తీసుకొచ్చాను. మొన్న డీమార్ట్ నుంచి తెచ్చాను, కానీ మళ్ళీ సడన్గా అయిపోయాయి. అప్పుడు మధ్యలో అయిపోతూ ఉంటాయి కదా, సో సడన్గా అయిపోయాయి అనమాట. కర్డ్ అయితే అసలు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది ఈ మధ్య అసలు. అందులో వచ్చి మళ్ళీ ఎండాకాలం కదా. ఇంకా రాగి ఫ్లోర్ కూడా ఇచ్చాను, రాగి గంజి, ఇంకా రాగి ముద్ద కోసం. ఆశీర్వాద్ బేసన్ ఫస్ట్ టైం ఇచ్చాను, వేరేవి యూజ్ చేశాను పసుపు కారం, బట్ శనగపిండి ఫస్ట్ టైం ఇచ్చాను అనమాట. చూడాలి ఎలా వస్తుంది అనేసి, బజ్జీలు అవి చేస్తే. ఇంకా లాస్ట్లో ఒక వేడి కాఫీతో మన వీడియో ఇక్కడితో ఎండ్ అనమాట. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి.